కడప అంతా కూడా మా వశమైపోయింది. ఎందుకంటే ఇంత తెలివి తక్కువ వాళ్ళని ఈ ప్రపంచంలో నేను ఎంతవరకు చూడలే పొలిటీషియన్స్లో. కడపలో మహానాడు పెట్టినంత మాత్రం చేత కడపంతా వీళ్ళకి ఓట్లేస్తారనే ఒక భ్రమలో పెట్టింది అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. లోకేష్ మాటలో కూడా అదే ఉంది. కడపలో ఇంకెవరు వేరే పార్టీయే రాదు అన్నట్టుగా మాట్లాడాడు. అందువల్ల అతన్ని మించిన ఘనుడు ఆచంట మల్లన్నని తండ్రే రాజకీయాలు తెలియ ఓనమాలనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు, జీరో. ఇద్దరూ కలిసి మూర్ఖుల సామ్రాజ్యంలాగా ఎవరో మహాకవి రాశాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఈ విధంగా ఆ మహానాడంతా జగన్ గారిని తిట్టుకుంటా, ఏ మహానాడు ఏమి కార్యక్రమం? మహానాడు అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఈ 83 నుంచి అది నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ రోజు అనేక సమీక్షలు జరుగుతాయి మహానాడులో. ఇప్పటి వరకు ప్రజలకు మనం ఏమి అందించాము, ఇంకా ఏమి చెయ్యాలి, మనము ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి, ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాడులో ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు మహిళల కోసం. ఆ విధంగా వచ్చిన ఏ ₹2 కిలో బియ్యం కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేదవర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది. అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు. లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు. ఇది వీళ్ళ మహానాడు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోతి అయ్యిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాస్ పాలయ్యారు. ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు. ఏంటి మా 6 సూత్రాల కాదు, అంతకుముందు 6 మరి సూపర్ 6 ఏమో తండ్రి చెప్పాడు, ఈయనేమో అదే దాన్ని 6 ఫార్ములాన ఏదో పేరుతో లోకేష్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు అందులో కొత్తదనం ఏమన్నా ఉందా? మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు? అది కదా చెప్పాల్సింది. మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా. అమ్మఒడి లేదు, అమ్మఒడి బదులు మాతృవందనం అని పెట్టారు, అది పోయింది. అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాలలు రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో, ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట, హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి మరి వీళ్ళ నీచత్వానికి పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం. ఏమండి, ఎక్కడ ఎవరైనా నమ్ముతారా? ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో, ఎంత కొట్లాడారో, మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు. అంత పౌరుషం ఉన్న ఆయన.
అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు, ఇంత ఔరంగజేబు కంటే నీచుడు, తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు, విశ్వాసఘాతకుడు అని, అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట.